45 రోజులుగా ఆందోళన చేస్తున్న వీఆర్ఏలు తమ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. కేబినెట్ సమావేశంలో తమ సమస్యల్ని చర్చించకపోవడంపై వీళ్లు భగ్గుమంటున్నారు. ప్రభుత్వం స్పందించాలంటూ గుణదలలో 9 మంది వీఆర్ఏలు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ఏలూరు రోడ్డుని దిగ్బంధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. 45 రోజులుగా ఆందోళన చేస్తున్నటువంటి వీఆర్ఏలు ఈరోజు ఆందోళన ఉధృతం చేశారు. విజయవాడ కేంద్రంగా గత కొన్ని రోజులుగా ఆందోళన చేసినటువంటి విద్యార్థులు పే స్కేల్ ప్రధానమైనటువంటి డిమాండ్తో రోడ్డెక్కినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మాత్రం ఆందోళన మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. విజయవాడ ఏలూరు రోడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి సెల్ టవర్ వద్ద కొంతమంది సెల్ టవర్ ఎక్కిద్దామని నిరసన వ్యక్తం చేస్తే ఇంకోవైపు మహిళా వీఆర్ఏలు కూడా తమ ఆందోళన ఉధృతం చేస్తున్నారు. ఏలూరు రోడ్డుని ముట్టడించి ఏలూరు రోడ్డును దిగ్బంధనం చేసి ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. వీఆర్ఏల ఆందోళనతో ప్రస్తుతం అయితే విజయవాడలో కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. వీఆర్ఏలు జరిపినటువంటి ఆందోళనకి అటు ప్రజా సంఘాలన్నీ కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా ఎటువంటి మంత్రివర్గంలో కూడా ఎటువంటి స్పందన రాకపోవడం, గత 45 రోజులుగా కూడా ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం కనీసం చర్చలకు పిలవకపోవడం, సంప్రదింపులు చేయకపోవడం మీద మాత్రం వీఆర్ఏలు అంతా కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీఎంకి వ్యతిరేకంగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా ఆందోళన చేసినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల వీఆర్ఏలు ఆందోళన వ్యక్తం చేస్తారు. చెప్పండి, మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? మేము 45 రోజులుగా చేస్తున్నామండి దీక్ష. 45 రోజులు ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదండి. మా 2 డిమాండ్లు ఏమి లేదండి. మా ఫుల్ టైం ఓవర్ టైం చేస్తున్నారండి. చేసినప్పటికీ మాకు పే స్కేల్ కావాలని మేము అడుగుతున్నామండి. మా పే స్కేల్ ఇచ్చి ప్రమోషన్ లో ఉన్న 30% 70% పెడతాము. ఈ 2 డిమాండ్లు కోరుకుంటాం. కొంచెం కోరికలేదు, మేము కోరట్లేదండి. ఈ 2 కోరికలు మాకు తీర్చి ప్రభుత్వం కనుక మా సహకరించినట్లయితే ఈ దీక్ష నిర్మిస్తామండి. ఇప్పుడే ఈ క్షణం నిర్మిస్తాం. సీఎం వచ్చి ఈ క్షణంలో మా సమస్య పరిశీలించాలి మేము కోరుకుంటామండి. మీరు చెప్పండి, మీ ఆందోళన ఎందుకు చేస్తున్నారు? ఎంత ఆందోళన చేయాల్సిన అవసరం ఏంటి? మీ డిమాండ్ ఏంటి? మేము ఈ రోజుకి ఆందోళన మొదలుపెట్టి 45వ రోజు అండి. 44 రోజుల నుంచి మేము శాంతియుతంగానే నిరసన టెంట్లో కూర్చుని జరిపాము. కానీ ఈ రోజు 45వ రోజున మేము శాంతియుతంగా జరపాలని మేము నిర్ణయించుకోలేదు. కాబట్టి మా మిత్రులందరూ సెల్ టవర్ ఎక్కి దూకడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడైనా సరే ప్రభుత్వం మా కోరికలను నెరవేర్చాలని చెప్పేసి కోరుచున్నాము. మేము గొంతముల కోరికలు ఏం కోరలేదండి. మాతో పని చేయించుకున్నారు కాబట్టి అధికంగా మాకు కావాల్సిన పే స్కేల్ ఇప్పించమని మాత్రమే ప్రభుత్వాన్ని కోరుచున్నామండి. చెప్పండి, ఎందుకు ఇంత ఆందోళన చేస్తున్నారు? గవర్నమెంట్ కానీ ప్రజాప్రతినిధులు కానీ కనీసం 45 రోజులుగా ఆందోళన చేస్తున్నా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? సార్, ఇది మేము చేస్తున్న పోరాటం మా బానిసత్వం మీద, నిరంకుశత్వం మీద చేస్తున్నారు. రెవెన్యూలో ఎంత అవినీతి అంటున్నారు సార్. ముఖ్యమంత్రి గారు ప్రక్షాళన చేస్తూ ఉంటారు. ఆ ప్రక్షాళన మాతో మొదలు పెట్టండి. మా దగ్గర టాలెంట్ ఉంది, మీరు ఉపయోగించుకోండి. మమ్మల్ని ఉపయోగించుకోండి, మాకు వృత్తి కల్పించండి. 6,000 రూపాయలు వేతనంతో ఎలా బతకాలి? మేము 45 రోజులుగా శాంతియుతంగా చేస్తున్నాం. ఇక్కడ అంతా చదువుకున్న వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేసి కూర్చున్నారు. మనతో మాట్లాడే కొంతమంది మహిళలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల మీద పడుకొని తమ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడే కొంతమంది వీఆర్ఏలు కూడా ఉన్నారు. చెప్పండి, మా చేసే పద్ధతులు ఏం నచ్చట్లేదు. ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు మాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం దిగి రావాలి. సీఎం గారు మా స్పందన వినిపించుకుంటే బాగుంటుందని మేము దయచేసి దండం పెడుతున్న సీఎం గారికి. మా బాధను అర్థం చేసుకుంటే బాగుంటుందని రోడ్డెక్కాం. మా పట్టుకొట్టు కోసం రోడ్డుకెక్కాం. ఓన్లీ పే స్కేల్ కోసమే 30 నుంచి 70% ప్రమోషన్స్ కావడం. మీరు చెప్పండి, ఎందుకు ఇంత ఆందోళన చేస్తున్నా కూడా గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదు? మేము 45 రోజుల నుంచి చేస్తున్నామండి. శాంతియుతంగా మేము చదువుకున్న వాళ్ళం ఒక రకంగా శాంతియుతంగా చేస్తుంటే ఎవరు దిగి రావట్లేదండి, పట్టించుకోవట్లేదు. అందుకని మేము ఇలా శాంతియుతంగా ఎవరు పట్టించుకోవట్లేదు, ఇలా ధర్నా చేయాల్సి వస్తుందండి. మా వాళ్ళు పైన దూకుతున్నారండి, దూకడానికి సిద్ధంగా ఉన్నారు. పార్ట్ టైం జాబ్ అని చెప్పి ఫుల్ టైం చేయించారండి. అసలు చేయించుకుంటున్నారు. మాకు కొంచెం కూడా అసలు బానిస బతుకైపోయిందండి మాది. ఆ టార్చర్ తట్టుకోలేక ఇక్కడికి వచ్చి మేము రోడ్డు మీద పడ్డామండి. పరిస్థితి ఆందోళన అయితే మాత్రం కొనసాగి తీరుతుందని చెప్పి వీఆర్ఏలు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా వీఆర్ఏలు గత 45 రోజులుగా తలపెట్టినటువంటి ఆందోళన ఉధృతం చేసే క్రమంలో విజయవాడ ఏలూరు రోడ్లో ఉన్నటువంటి సెల్ టవర్ని ఎక్కడం, ఆ తర్వాత రోడ్డుపై బైఠాయించి రోడ్డుని దిగ్బంధనం చేయడంతో కొంత ఆందోళన అనేది మాత్రం ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఈ సంఘటనకు సంబంధించి డిమాండ్లకు సంబంధించి ఎలా రియాక్ట్ అవుతారు అన్న దాని మాత్రం కొంత సమయం పట్టేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈశ్వర్తో హరీష్ ఎన్టీవీ, విజయవాడ.